అందరికీ నమస్కారం, వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఏదైతే క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఉందో దానికి సంబంధించి సెకండ్ ఓరియంటేషన్ సెక్షన్ చూస్తున్నాం. ఆల్రెడీ ఫస్ట్ది వెంకట సార్ తీసుకున్నారు, ఇది రెండోది. దీంట్లో ఏంటి అంటే ట్రెండ్స్ ఏ రకంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1లో ఎగ్జామ్లో ఏ రకంగా అడుగుతున్నారు అనేది ఈ సెషన్లో పూర్తిగా చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఏదైతే మన ఎజెండా ఉందో ఎజెండాలో రీసెంట్గా ఏపీ గ్రూప్ 1 నోటిఫికేషన్ అప్డేట్ ఏ రకంగా ఉంది, ఇంకా ఏమైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉందా, అలాగే నోటిఫికేషన్ లాస్ట్ 4 నోటిఫికేషన్ మనకు 4 సార్లు ఏపీ గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత. 2017 ఒకటి, 2018 ఒకటి, 2022, 2023 మొత్తం 4 సార్లు ఎగ్జామ్ జరిగింది. ఈ 4 సార్లు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఏ టైమింగ్లో జరిగింది, రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ అయింది దాని గురించి చూస్తాము. అలాగే ప్రిలిమ్స్ వారీగా ప్రశ్నలు ఏ రకంగా అడుగుతున్నారు అండ్ ప్రిలిమ్స్ వారీగా ఎందుకు డిఫికల్టీ పెరిగింది అది చూస్తాము. అలాగే దాని తర్వాత మెయిన్స్లో ఏ రకమైన ప్రశ్నలు అడుగుతున్నారు అండ్ రిజల్ట్లో ఏ పర్సంటేజ్ వస్తే మనకి ర్యాంక్ వస్తుంది, ఇవన్నీ కూడా ఈరోజు మనం చూడాల్సిన ఎజెండా. మొదటిగా మనకి రీసెంట్ అప్డేట్ ఏదైనా ఉంది అంటే మార్చి 19న క్యాలెండర్ వచ్చింది. ఆగస్టు 15వ తారీఖు ఏపీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది అని క్లియర్గా క్యాలెండర్లో ఇచ్చారు, 91 పోస్టులు అనేవి. అది కాకుండా ఇటీవల కాలంలో ఇంకొక పెద్ద అప్డేట్ ఏంటి అంటే డిసెంబర్ 2025లో ఆంధ్రప్రదేశ్ నియామకాల ప్రకారం దాంట్లో స్థానికతకి ఎంత వాల్యూ ఇచ్చారనేది చూద్దాం మనం. దాంట్లో మొదటిగా జోనల్ సిస్టమ్ అనేది పూర్తిగా ఒక డిసైడ్ చేస్తారు. ఏంటిది, 2 మల్టీ జోన్స్ ఉంటాయి, మొత్తం 6 జోన్లు ఉంటాయి. ఈ 6 జోన్లలో మనకున్న 28 జిల్లాలు అనేది పెట్టారు. గెజెట్ నోటిఫికేషన్ అనేది డిసెంబర్ 2025లో మనకు వచ్చింది నోటిఫికేషన్. ఈ 6 జోన్లలో మనం ఏ జోన్లో ఉన్నామో చూసుకుంటే అక్కడ మనం స్థానికంలో అవుతాం, రైట్. అలాగే ఈ 2 మల్టీ జోన్లు ఉన్నాయి. ఒక మల్టీ జోన్లో వాళ్ళు ఇంకొక మల్టీ జోన్లో నాన్ లోకల్ అవుతారు, అది గుర్తుపెట్టుకోండి మొదటిసారి. దీని తర్వాత ఇదే గెజెట్ నోటిఫికేషన్లో ఇంకో 2 మార్పులు అనేవి జరిగింది. మొదటిది స్థానికత, దాని నిర్వచనం అనేది ఇచ్చారు. స్థానికత నిర్వచనం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇదివరకు ఉండేది అందరికీ తెలిసిందే, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కడైతే చదివామో అది స్థానికతగా వస్తుంది. అది మొదటిది మాత్రమే, దాంతోపాటు ఇంకో 2 కూడా ఇచ్చారు. రెండోది ఏంటి అంటే ఈ 5 ఏళ్లలో ఎక్కడైనా 1 సంవత్సరం బయట చదివినట్టయితే ఆ సమయంలో ఏం చెయ్యాలి అనేది మిగతా 2 కండిషన్లు ఇచ్చారు. ఈ 5 ఏళ్ళు ఎక్కడన్నా ఒక చోట బయట చదివినట్టు అంటే మన జోన్లో కాకుండా వేరే జోన్లో కానీ చదివినట్టయితే అప్పుడు ఏం చెయ్యాలి అంటే 7 సంవత్సరాలనే చూస్తారు. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 7 సంవత్సరాలలో ఎక్కువ సంవత్సరాలు ఎక్కడ చదివితే అది మన స్థానిక జోన్ అనేది అవుతుంది. ఈ స్థానిక జోన్ అనేది మొదటిది 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చూస్తారు. రెండోది ఒకవేళ మధ్యలో ఏదన్నా సంవత్సరం కానీ బయట చదివినట్టయితే ఆ బయట చదివినప్పుడు 7 సంవత్సరాల ముందు అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అన్నాడు నోటిఫికేషన్లో. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి ముందు ఏదైతే 7 సంవత్సరాలు ఉంటుందో ఆ 7 సంవత్సరాల్లో ఎక్కువ సంవత్సరాలు మనం ఎక్కడ చదివితే అది మన స్థానిక జోన్ అనేది అవుతుంది. ఇది కాకుండా కొంతమంది కేవలం 10వ తరగతి మాత్రమే స్కూల్లో చదువుతారు, అది మాత్రమే ఉంటట్టయితే ఎక్కడైతే నివాస స్థలం ఉంటుందో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కడైతే మన నివాస స్థలం ఉంటుందో 10వ తరగతి ఎగ్జామినేషన్ ఎలాగో రాయాలి, ఆ నివాస స్థలం ఉన్న చోట మన స్థానిక జోన్ అనేది అవుతుంది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 కండిషన్లు ఒకదాని తర్వాత ఒకటి వర్తిస్తాయి. ఒకవేళ మీరు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కానీ ఒక చోట చదివినట్టయితే మిగతా 2 కండిషన్లు అప్లికబుల్ కావు. ఒకవేళ దాంట్లో మధ్యలో కానీ ఏదైనా సంవత్సరం మీరు బయట చదివినట్టయితే అప్పుడు 2వ కండిషన్కి వెళ్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఏంటి అంటే క్వాలిఫైయింగ్ పరీక్షకి 7 ఏళ్ల ముందు కన్సిడర్ చేశారు.
చాలామంది ఏంటంటే మొదటి తరగతి నుంచి 7వ తరగతి వరకు అని చెప్పి అనుకున్నారు. కానీ ఏంటి అంటే ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి క్వాలిఫైయింగ్ పరీక్ష అనేది 7వ తరగతి అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి క్వాలిఫైయింగ్ పరీక్ష అనేది 10వ తరగతిగా ఉంది ఇప్పుడైతే. రైట్, అది మార్పు చేసే అవకాశం కూడా ఉంది. ఇది రెండవ మార్పు. మూడో మార్పు ఏంటిది? ఏదైతే స్థానికత అనేది ఉంటుందో జిల్లా స్థాయి పోస్టుల్లో 95% కేవలం ఆంధ్రప్రదేశ్ ఆ జోన్ ఉన్న స్థానిక విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. అంటే ఏంటి? కేవలం 5% మాత్రమే నాన్ లోకల్ వాళ్ళు ఆ పరీక్ష అనేది ఆ జోన్లో అటెంప్ట్ చేయగలరు. అది కుదురు. అంటే ఒకవేళ మీరు కానీ మల్టీ జోన్ 1లో ఒకవేళ అయినట్టయితే మీరు మల్టీ జోన్ 2కి వచ్చేసరికి మీరు నాన్ లోకల్ స్థాయిలో రాయగలరు. జిల్లా స్థాయి పోస్టులు అయితే ఇది మనకేంటిది? జిల్లా స్థాయి పోస్టులు కాదు కదా. గ్రూప్ 1 అనేది రాష్ట్ర స్థాయి పోస్టులు కాబట్టి మీకు 60-40% అనేది స్థానికత, అంటే ఏదైతే స్థానికత కావచ్చు, నాన్ లోకల్ కావచ్చు, ఈ రకంగా ఉంటుంది. అదే గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, జిల్లా స్థాయి పోస్టులు ఏవైతే ఉంటాయో అవి జూనియర్ అసిస్టెంట్ లాంటివి, అవి ఖచ్చితంగా ఏ జిల్లా వాళ్ళు అదర్వైజ్ ఏ జోన్ వాళ్ళు ఆ జోన్లోనే వర్తిస్తుంది. మల్టీ జోన్లో కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, కానీ వేరే మల్టీ జోన్లో మాత్రం కేవలం మనకి 5% మాత్రమే వర్తిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 3 మార్పులు కూడా మనకి డిసెంబర్ 2025లో జరిగిన మార్పులు. ఈ 3 మార్పులు మనకి డిసెంబర్ 2025లో జరిగిన మార్పులు. ఇది నోటిఫికేషన్ గురించి. నోటిఫికేషన్ మార్చి 19న మనకి క్యాలెండర్ ఇచ్చారు, 10,000 పోస్టులు వస్తాయని. దాంట్లో భాగంగా ఆగస్టు 15వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది. అక్కడి నుంచి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా మనం చూద్దాం. దీనికంటే ముందు అసలు ఎందుకు మనం ట్రెండ్స్ అనాలిసిస్ ఈరోజు మనం ఏదైతే చూస్తున్నామో, ఏవైతే ట్రెండ్స్ ఉన్నాయో, ట్రెండ్స్ అంటే ఏంటి? ఇదివరకు మనకి 4 సార్లు ఎగ్జామ్ జరిగింది. ఈ 4 పరీక్షల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేదే ఈ ట్రెండ్స్ అనాలిసిస్ సెషన్ అనమాట. రైట్, ఇప్పుడు ఎందుకు సార్ అవి చూడాలి 4 సార్లు? ఆ ధోరణి ఏంటంటే, నార్మల్గా ఎప్పుడైనా సరే ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాయిలో వాళ్ళు ఒక పరీక్ష నిర్వహిస్తున్నారు అంటే ఆ పరీక్షలో ఏదైతే ఆలోచన విధానం ఉందో, ఆలోచన విధానం ఒకదానికి ఇంకోదానికి భిన్నంగా ఉండదు. ప్రతిసారి కూడా ఆలోచన విధానం మోరార్లెస్ ఒకే రకంగా ఉంటుంది. దానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. గత 4 సార్లు జరిగిన పరీక్షలో, మెయిన్స్ పరీక్షలో, ఎకానమీలో ప్రతి సంవత్సరం కూడా మీకు స్మార్ట్ సిటీకి సంబంధించి ఒక ప్రశ్న అనేది అడిగారు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు సార్ అలా ప్రతి సంవత్సరం ఒకే ప్రశ్న రిపీట్ చేస్తారు? అలాగే స్త్రీ సాధికారత గురించి కూడా ప్రశ్న అనేది మాటికి అడుగుతుంటారు. ఎందుకు సార్ అంటే, ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారి ఎవరైతే ఉన్నారో, ఆ ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏ ప్రశ్నలు అనేవి సామాజికంగా మనకు ఉపయోగపడతాయో, ఏ ప్రశ్నలు అనేవి అప్పుడు కరెంట్ అఫైర్స్లో ఉంటాయో అవి మాటికి మనల్ని అడుగుతూ ఉంటారు. దానికి మనం ఏం చేయాలి? ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు కానీ చూసినట్టయితే మనకి పూర్తిగా ఆ ట్రెండ్స్ ఏంటో తెలుస్తుంది. ప్రీవియస్ ఇయర్ ప్రశ్న చూడాలి. అలాగే మార్క్స్ చూసినట్టయితే మనకు ఎన్ని అటెంప్ట్ చేయాలి, దాంట్లో ఎన్ని కరెక్ట్ అవ్వాలి, నేను ఎంత రిస్క్ తీసుకోవచ్చు, అండ్ నాకు ఎన్ని మార్కులు రావాలి మెయిన్స్ ఎగ్జామినేషన్, నేను ఇంటర్వ్యూకి క్వాలిఫై అవ్వాలి అంటే ఇంటర్వ్యూలో ఎలాంటి మార్కులు రావాలి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది. దీనికోసమే ట్రెండ్స్ అనాలిసిస్ అనేది మనం చేస్తాం. మొదటిది, ఏవైతే మనకి 4 సార్లు పరీక్షలు జరిగింది. ఒకటి 2017లో, అంటే డిసెంబర్ 31వ తారీఖు ఇచ్చి 2016, 2018, 2022, 23 4 సార్లు ఈ పరీక్ష జరిగింది. 4 సార్లు కూడా ఒక్కసారి చూడండి, ప్రతిసారి ఇవే రకమైన పోస్టులు ఇచ్చారు, ఒక్కసారి తప్ప. అంటే 91 పోస్టులు అనేది నార్మల్ ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగానే ఇచ్చారు. మీకు నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుందనే చూడండి. నోటిఫికేషన్ అనేది మీకు డిసెంబర్ 8వ తారీఖు వస్తే, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది మార్చిలో జరిగింది, 2023 నోటిఫికేషన్. అదే 2022 నోటిఫికేషన్ సెప్టెంబర్లో ఇస్తే జనవరిలో జరిగింది. అదే డిసెంబర్లో ఇస్తే 2018 నోటిఫికేషన్ మేలో జరిగింది. అదే డిసెంబర్లో ఇస్తే మేలో జరిగింది. అంటే ఏంటి? మొత్తం అన్ని నోటిఫికేషన్లో ఇది మాత్రమే 2023 నోటిఫికేషన్ మాత్రమే చాలా వేగంగా కండక్ట్ చేశాడు. 3 నెలలు మాత్రమే టైం ఇచ్చాడు. అంటే మినిమం అనేది మీకు 4 నోటిఫికేషన్ చూసినప్పుడు మినిమం 3 నుంచి 5 నెలల గ్యాప్ అనేది ఉండాలి.
కానీ ప్రస్తుతం జరుగుతున్న చర్చల ప్రకారం ఎవరైతే మన విద్యాశాఖ మంత్రి ఉన్నారో లోకేష్ గారు, ఆయన ఆదేశించింది ఏంటంటే మార్చి 19వ తారీఖు మనం క్యాలెండర్ రిలీజ్ చేశాము. ప్రతి సంవత్సరం ఉగాది నాటికి మనం ఖచ్చితంగా క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ఖచ్చితంగా 12 నెలల్లో మనం నోటిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాలి అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పడం జరిగింది. దీనివల్ల అందరూ ఏమనుకున్నారు, ఖచ్చితంగా 2 నెలల ఎగ్జామ్ ఉంటుంది అని. కానీ ఒకసారి చూద్దాం, మనకి అన్నిటికంటే చాలా తొందరగా ఆయన నోటిఫికేషన్ అనేవి 2 నోటిఫికేషన్ ఉన్నాయి. 2022 నోటిఫికేషను, 2016 నోటిఫికేషన్. ఈ 2 నోటిఫికేషన్లు ఏ రకంగా జరిగాయో చూద్దాం. 2016 నోటిఫికేషన్లో 5 నెలలు టైం ఇచ్చారు. కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్ చూడండి, ఎప్పుడైతే మనకి రిజల్ట్ అనేది డిక్లేర్ అయిందో మేలో డిక్లేర్ అయితే ఆగస్టులో పెట్టేశారు. అంటే ఏంటి, జూన్, జూలై, ఆగస్టు. మెయిన్స్కి మాత్రం కేవలం 3 నెలలు ఇచ్చారు. ప్రిలిమ్స్కి ఏమో 5 నెలలు ఇచ్చారు, కానీ మెయిన్స్కి ఏమో కేవలం 3 నెలలు ఇచ్చారు. మొత్తం మీద 2018 ఏప్రిల్ కల్లా మనకి పూర్తి స్థాయి రిజల్ట్స్ అనేవి ఇచ్చేశారు. అంటే ఏంటి, ఇక్కడ 2016 డిసెంబరు, అదేమో ఏప్రిల్, అంటే 16 నెలలు అనేది పట్టింది. చాలా క్విక్గా చేసినా సరే. 2022 నోటిఫికేషన్ చూద్దాం. సరే, ఇక్కడ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు ఇచ్చారు. సరే, 3 నెలలకి టైం ఇచ్చారు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. మెయిన్స్ ఎగ్జామినేషన్కి జనవరి నుంచి జూన్ వరకు ఇచ్చారు. అంటే 5 నెలలు ఇచ్చారు మెయిన్స్ ఎగ్జామినేషన్. బాగానే ఉంది. ఇక్కడి నుంచి రిజల్ట్ డిక్లేర్ అవ్వడం చూడండి, ఆగస్టు 2023. సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇస్తే ఇక్కడ ఆగస్టులో రిజల్ట్ డిక్లేర్ చేశారు. అంటే ఎంత, కేవలం 12 నెలల్లో కంప్లీట్ చేయగలిగారు. 12 నెలల్లో కంప్లీట్ చేయాలి అన్నా సరే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి 3 నెలలు అనేది టైం ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మీరు. సో అందువల్ల మీరు ఏంటి అంటే కంగారు పడద్దు. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి 45 రోజుల నుంచి మినిమం 3 నెలలు, మినిమం 90 రోజుల వరకు మీకు అనేది గ్యాప్ అనేది ఇస్తారు. అలా ఇచ్చినా సరే 1 సంవత్సరంలో నోటిఫికేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. మళ్ళీ రిజల్ట్ డిక్లేర్ అయిన దగ్గర నుంచి ఇది ఎన్ని నెలలు ఇచ్చారు, 5 నెలలు ఇచ్చారు. అంటే చాలా కావాల్సినంత టైం ఇచ్చారు. కేవలం 2022లోను 2016లోను 12 నెలల్లోను 16 నెలల్లోనూ మనకి ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయ్యింది. అదే మిగతా 2 నోటిఫికేషన్లు చూద్దాం. 2018 నోటిఫికేషన్ చూసుకుంటే 5 నెలలు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ టైం ఇచ్చారు. మళ్ళీ 19 నుంచి 21 2 ఏళ్ళు టైం పట్టేసింది. సో ఇక్కడేమో 1.5 సంవత్సరం టైం పట్టింది. రిజల్ట్ డిక్లేర్ అయ్యేటప్పటికి 2 ఏళ్ళు టైం పట్టేసింది. అంటే ఈ నోటిఫికేషన్ చూడండి, అలాగే ఈ నోటిఫికేషన్ కూడా చూడండి. 2023 నోటిఫికేషన్ డిసెంబర్లో ఇచ్చారు నోటిఫికేషను. మార్చిలో ఎగ్జామ్ కండక్ట్ చేశారు ప్రిలిమ్స్ ఎగ్జామినేషను. 2024 ఏప్రిల్లో ప్రిలిమ్స్ రిజల్ట్ అనేది డిక్లేర్ అయింది. ఇక్కడ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేశారు, 2025లో కండక్ట్ చేశారు. అంటే 1 సంవత్సరం గ్యాప్ వచ్చేసింది. అంటే ఇక్కడ ఏంటిది, మీరు ఎప్పుడైతే ఎలక్షన్స్ అనేవి ఉంటాయో ఆ ఎలక్షన్స్ జరిగే సంవత్సరంలో మాత్రము మీకు ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అవుతూ వెళ్తుంది. ఎందుకంటే చాలా యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి. అదే ఇప్పుడు ఎలక్షన్ లేని సంవత్సరం మాత్రం మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది తొందరగా జరిగిపోతుంది. అందులోనూ 12 నెలలను 16 నెలలను 2 నోటిఫికేషన్ చూసాం మనం ఒక ఉదాహరణగా. సో ఈసారి కూడా ఎలక్షన్ అనేది ఈ సంవత్సరం ఉండదు కాబట్టి మీకు నోటిఫికేషన్ చాలా ప్రశాంతంగా అయిపోతుంది. 12 నెలల్లో మీకు కావాల్సినంత టైం ఇస్తే కూడా నోటిఫికేషన్ అనేది అవుతుంది. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. 2 నెలలు కాదు, మినిమం 2.5 నుంచి 3 నెలలని టైం ఇస్తారు. దానిలో మీరు ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్, ఇక్కడ క్వశ్చన్స్ ఏ టైప్ ఇస్తున్నారు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో, ఇది నెక్స్ట్ క్వశ్చన్. మనకి నోటిఫికేషన్ చూసాం. నోటిఫికేషన్లో మనకి క్లారిటీ వచ్చేసింది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కనీసం 3 నెలలు ఇవ్వచ్చు, మెయిన్స్ ఎగ్జామినేషన్ కనీసం 5 నెలలు ఇవ్వచ్చు. తక్కువలో తక్కువ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 2.5 నెలలు ఇవ్వచ్చు, మెయిన్స్ ఎగ్జామినేషన్ 4 నెలలు ఇవ్వచ్చు. సో ఈ టైం అనేది సరిపోతుంది. అండ్ ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పరంగా చూసుకుంటే ఏ రకంగా ప్రశ్నల సరళి అనేది మారుతుంది అనేది చూద్దాం. ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 2017లోను 2017లో మాత్రమే 150 క్వశ్చన్లు ఇచ్చేవాళ్ళు. మిగతా అన్ని నోటిఫికేషన్లో 240 క్వశ్చన్లు ఇస్తున్నారు. సో కొంత తేడా ఉంది, అది గమనించాలి మీరు. కానీ ఒక్కసారి 2017 నోటిఫికేషన్ చూడండి.
డైరెక్ట్ కీవర్డ్ ప్రశ్నలు, డైరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఎటువంటి ఏదైతే మ్యాచింగ్ క్వశ్చన్లు ఉంటాయో, 4 స్టేట్మెంట్ క్వశ్చన్లు ఉంటాయో, 3 స్టేట్మెంట్ క్వశ్చన్లు ఉంటాయో, 2 స్టేట్మెంట్ క్వశ్చన్లు ఉంటాయో, ఇవి చాలా తక్కువ, చాలా అరుదుగా అడిగారు. కానీ 140 క్వశ్చన్ల వరకు కేవలం డైరెక్ట్ క్వశ్చన్లు అడిగారు. అదే మీరు ఈ నోటిఫికేషన్ తీసుకోండి, 2024లో ఈ రెండు పట్టుకుంటే కానీ 88 క్వశ్చన్, అంటే సగం క్వశ్చన్లు కూడా మీకు డైరెక్ట్ క్వశ్చన్లు అడగలేదు. 2 స్టేట్మెంట్ అడిగారు, 3 స్టేట్మెంట్ అడిగారు, 4 స్టేట్మెంట్, ఇంకా 4 స్టేట్మెంట్ కంటే ఎక్కువ, 4 స్టేట్మెంట్ కంటే ఎక్కువ 54 అడిగారు. మ్యాచింగ్ అనేది 25 క్వశ్చన్లు అడిగారు. అంటే ఇక్కడ ఏంటి అర్థం ఏంటి? వైవిధ్యత పెరిగిపోయింది. ఎప్పుడైతే పరీక్షలో వైవిధ్యత పెరిగిపోతుందో దాని టఫ్నెస్ కూడా పెరిగిపోతుంది. అది మనం గమనించాలి. అంటే ఏంటి, 2017లో పేపర్ ఉన్నట్టు ఇప్పుడు ఉండదు. అలా అని చెప్పి మీకు టాపిక్లు ఎక్కడి నుంచి అడుగుతారని కాదు, టాపిక్స్ అనేవి మీకున్న సిలబస్ నుంచి అడుగుతారు. కానీ అడిగే విధానంలో ఒక్కసారి చూడండి, ఇక్కడ 140 క్వశ్చన్లు అడిగింది డైరెక్ట్ కాబట్టి, కానీ ఇక్కడ చూడండి 88 డైరెక్ట్ క్వశ్చన్లు, 24 2 స్టేట్మెంట్, అంటే 24 × 2 48 టాపిక్లు ఇక్కడ అడుగుతున్నారు. అదే ఇక్కడ చూడండి 54 × 4 216, అంటే ఏంటి, మొత్తం మీద మీకు అడిగే ప్రశ్న 240 అయినా సరే, ఎందుకంటే నేను మీకు ప్యాటర్న్ డిస్కస్ చేయట్లేదు, మొన్న ఆల్రెడీ డిస్కస్ చేశారు కాబట్టి. ప్రిలిమ్స్లో మీకు 2 పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్లో 120 మార్కులు, రెండో పేపర్లో 120 మార్కులు. ఈ 2 పేపర్లు కలిపి మీకు 240 క్వశ్చన్ల కంటే ఎక్కువ రాస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకు అంటే మీకు ఇన్ని సబ్ క్వశ్చన్లు అడుగుతున్నారు. ఒక 4 స్టేట్మెంట్ క్వశ్చన్లో 4 టాపిక్లు అడుగుతారు మిమ్మల్ని. ఒక 3 స్టేట్మెంట్ క్వశ్చన్లో 3 టాపిక్లు, మ్యాచింగ్లో 4 టాపిక్లు. అంటే ఈ రకంగా ఒక 1000 టాపిక్లు అనేవి 240 క్వశ్చన్లో కవర్ చేస్తున్నారు. అందువల్ల మీకు టఫ్ అనిపిస్తుంది. ఇక్కడ టఫ్నెస్ అనేది, సిలబస్ అనేది మారడం వల్ల, ప్రశ్నల స్థాయి పెరిగిపోవడం వల్ల కాదు, ప్రశ్నలు అడిగే తీరులో ఎక్కువ ప్రశ్నలు అనే ఒక ప్రశ్నలు అడుగుతున్నారు, ఎక్కువ అంశాలనే ఒక ప్రశ్న అడుగుతున్నారు. దానివల్ల మీకు ఎక్కువ అనిపిస్తుంది. అర్థమైందా? రైట్. నెక్స్ట్, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి మనకు ఒక క్లారిటీ ఉంది. 2019, 2022, 2024 ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి చాలా క్లారిటీగా మనకు ఉన్నాయి. ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్లు అడుగుతారు, రైట్. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఒక 30 క్వశ్చన్స్, అలాగే కేవలం లాజికల్ రీజనింగ్ సంబంధించి 60 క్వశ్చన్లు, సైన్స్ అండ్ టెక్నాలజీ 30, కరెంట్ అఫైర్స్ 30, ఇదే మనకు ఒక చాలా క్లారిటీ ఉంది. కానీ దాంట్లో కూడా సబ్ టాపిక్స్ అవి ఏవేవి అడుగుతున్నారు అనేది ఒకసారి చూద్దాం. చరిత్ర మరియు సంస్కృతి 2017 ఎగ్జామ్లో 12 క్వశ్చన్లు మాత్రమే అడిగారు. కానీ ఇప్పుడు మనకు తెలిసిందే, ఇది కంప్లీట్ ఒక సెక్షన్ ఉంది కాబట్టి 30 క్వశ్చన్లు. అంటే ఏంటి, దీని వెయిటేజ్ అనేది పెరిగింది. తర్వాత పాలిటీ, రాజ్యాంగం సంబంధించిన ప్రశ్నలు 11 ప్రశ్నలు అడుగుతుండే, ఇక్కడ 30 ప్రశ్నలు, దీన్ని కూడా వెయిటేజ్ పెరిగింది. తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ 32 ప్రశ్నలు అడుగుతుంటే మోరార్లెస్ అవే ప్రశ్నలు అనేవి అడుగుతున్నారు. మోరార్లెస్ దాని వెయిటేజ్ అనేది ఎక్కువలో తక్కువ మారలేదు, అదే రకంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మీరు చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే ప్రిలిమ్స్ పరీక్షలో ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ అంశాలు అనేవి చదవక్కర్లేదు, మనం కేవలం భారతదేశం గురించి చదువుకుంటే సరిపోతుంది, మన ప్రిలిమ్స్ అనేది పాస్ అయిపోవచ్చు అనుకోండి. కాదు, ప్రిలిమ్స్లో కూడా భారతదేశానికి సంబంధించి చదవాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ అంశాలు కూడా చదవాలి. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, దాంట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ కావచ్చు, అవి మనం చదవాలి. దీని తర్వాత లాజికల్ రీజనింగ్ 15 ప్రశ్నలు అడిగేవాళ్ళు, అది పూర్తిగా దాని యొక్క ప్రపోర్షన్ చాలా పెరిగిపోయింది, 60 క్వశ్చన్ల దాకా అడుగుతున్నారు. దీంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా తక్కువ అడిగేవాళ్ళు, ఇది కూడా 28 నుంచి 30 ప్రశ్నలు అడుగుతాయి. ఎందుకంటే మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీలో కొన్ని పర్యావరణానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి కాబట్టి మన సైన్స్ అండ్ టెక్నాలజీ కొన్ని తక్కువ ప్రశ్నలు అనేవి అడిగారు. పర్యావరణానికి సంబంధించిన ప్రశ్నలు అదే స్థాయి అనేది మెయింటైన్ చేస్తున్నారు. అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ సెపరేట్ అయిపోయిన తర్వాత పర్యావరణానికి ప్రాముఖ్యత తగ్గిపోయింది. ఇదివరకు ఎప్పుడైతే సివిల్ సర్వీసెస్ పరీక్షలో 2016 నుంచి 2020 వరకు పర్యావరణానికి ఎంతైతే మనకి ప్రాముఖ్యత ఉందో అదే ప్రాముఖ్యత అనేవి మన పరీక్షల్లో కూడా కనపడేవి. కానీ దాని తర్వాత ఎలాగైతే సివిల్ సర్వీసెస్ పరీక్షలో అన్నిటికీ సమానమైన వెయిటేజ్ పుస్తకాల్లో కాకుండా కేవలం అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే రాసే విధంగా ఇస్తున్నారు, ఇక్కడ కూడా అదే విధంగా పర్యావరణానికి సంబంధించి పుస్తకాన్ని నుంచి ప్రశ్న అడగట్లేదు. కేవలం మనకి ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో, ఏవైతే న్యూస్ ఉంటాయో దాని పరంగా మాత్రమే అడుగుతున్నారు.
తర్వాత ప్రాంతీయ కరెంట్ అఫైర్స్ ఐదు ప్రశ్నలు దాకా ఉంటాయి, 3 నుంచి 4 ప్రశ్నలు దాకా ఉంటాయి. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది, ఏవైతే టాపిక్స్ అనేవి ఇదివరకు కాలంలో చాలా తక్కువ వెయిటేజ్ ఉండేవి, అంటే ప్రాముఖ్యత కలిగిన అంశాలు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, లేదా రాజ్యాంగానికి సంబంధించిన ప్రశ్నలు కావచ్చు, లేదా చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు కావచ్చు, ఇవి దీని ప్రాముఖ్యత అనేవి పెంచారు. ఎప్పుడైతే మనకి సెక్షన్ వైజ్ 30 క్వశ్చన్లు ఇచ్చారో వీటి ప్రాముఖ్యత పెరిగిపోయింది. అంటే మొత్తం మీద కరెంట్ అఫైర్స్ మాత్రమే అడగాల్సిన అవసరం అనేది లేదు. అంటే ఇప్పుడు ఏమర్థమైంది, కరెంట్ అఫైర్స్ మీద మాత్రమే కూర్చుంటే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయిపోతుంది అనేది అవ్వదు. కరెంట్ అఫైర్స్ కేవలం 30 ప్రశ్నలు, దీంతో పాటు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కొన్ని కరెంట్ అఫైర్స్ అవి అడగచ్చు. అంటే మొత్తం మీద మీకు 240 ప్రశ్నలు, 50 ప్రశ్నలు అనేవి సైన్స్ టెక్నాలజీ కూడా కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు అడగచ్చు. కాబట్టి 50 ప్రశ్నలు అనేవి మీకు కరెంట్ అఫైర్స్ ఆధారంగా అడుగుతారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది పరీక్షలో. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత మెయిన్స్ పరీక్షలు చూద్దాం. ప్రిలిమ్స్ పరీక్ష అనేది మనకు అర్థమైంది, వెయిటేజ్ అనేది వైవిధ్యత ఎక్కువ అడుగుతున్నారు. 4 స్టేట్మెంట్ ప్రశ్నలు కావచ్చు, మ్యాచింగ్ కావచ్చు, ఇవి ఎక్కువ అడుగుతున్నారు. ఎందుకంటే ఒకే ప్రశ్నలో ఎక్కువ అంశాలు అనేవి మనం టెస్టింగ్ చేయొచ్చు. అది మొదటి నేర్చుకున్నాం. రెండోది ఏం నేర్చుకున్నాము, కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయి ఏవైతే అంశాలు 4 పిల్లర్స్ అంటారు, 4 స్తంభాలు ఏంటివి, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, ఈ 4 స్తంభాలకి ప్రాముఖ్యత అనేది పెరిగిపోయింది. ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామినేషన్లో చూద్దాం. మెయిన్స్ ఎగ్జామినేషన్లోకి వచ్చి చూసేసరికి మనకు ఒక్కొక్క పేపర్ వైజ్ వెళ్దాం. మొదటి పేపర్ జనరల్ ఎస్సే. జనరల్ ఎస్సేలో మనకి క్లియర్గా కొన్ని టాపిక్స్ అనేవి క్లియర్గా ఇచ్చేశారు. ఏవైతే టాపిక్స్ ఇచ్చేసారో దాంట్లోంచి ఏ ప్రశ్నలు ఎక్కువ అడుగుతున్నారు, ఎక్కువ సార్లు అడిగారు. మీరు ఒక్కసారి చూడండి, పర్యావరణం సంబంధించి మోరార్లెస్ ఒక ప్రశ్న అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎస్సేలో. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం, అంటే ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా పర్యావరణ కాలుష్యాన్ని ప్రభావితం చేస్తుంది, అలాంటి ప్రశ్న. ఆర్థిక వ్యవస్థకి ప్రాముఖ్యత ఇవ్వాలా, పర్యావరణ పరిరక్షణకు ప్రాముఖ్యత ఇవ్వాలి, ఇలాంటి ప్రశ్నలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. దాని తర్వాత ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే స్త్రీ సాధికారతకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఒక ప్రశ్న అనేది మీ పరీక్షలో ఉంటుంది. సో స్త్రీ సాధికారతకు సంబంధించి ఆర్థిక సాధికారత కావచ్చు, రాజకీయ సాధికారత కావచ్చు, ఏదైనా సరే మీకు జనరల్ ఎస్సే అనేది ఉంటుంది. అందులో ఈసారి రాజ్యాంగ సవరణ బిల్లు ఉంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా రాజకీయ పరంగా స్త్రీ సాధికారత అనేది ఆర్థిక సాధికారతకి ఏ రకంగా మనకు వినియోగపడుతుంది అనేది ఖచ్చితంగా అడుగుతారు. సో దానికి సంబంధించి కూడా మనం చదువుకోవాలి. నీటి సంరక్షణకు సంబంధించి 2 సార్లు అడిగారు. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, జనరల్ ఎస్సేలో కూడా దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, జనరల్ ఎస్సేలో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఎస్సే అనేది అడుగుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా మీరు పర్యాటకానికి సంబంధించి చదువుకోవాలి, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి చదువుకోవాలి. అందులో ఈరోజు న్యూస్ పేపర్లో ఒక టాపిక్ వచ్చింది, ఏంటిది, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు అనేది మొదటి 8 రాష్ట్రాల్లో మనం ఉన్నాం. 1.1%. కానీ పూర్తి స్థాయిగా భారతదేశంలో మొదటి 8 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో పంజాబ్ అనేది అన్నిటికంటే ఎక్కువ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మొదటి 8 రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు కలిగిన రాష్ట్రాల్లో మనం కూడా ఉన్నాం. అలాగే రెవెన్యూ లోటు కానీ ఉంటే ఇది ఏ రకంగా మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తుంది అనే ప్రశ్న కూడా మనకు అడిగే అవకాశం ఉంది. అందువల్ల అలాంటి ప్రశ్ననే మనం ప్రిపేర్ అవ్వాలి. తర్వాత కోవిడ్ లాంటివి. ఇది పేపర్ 1లో ఏం చూసామో, పేపర్ 1లో మనం చూసింది కొన్ని ప్రశ్నలు అనేవి రిపీటెడ్గా అడుగుతున్నాడు. స్త్రీ సాధికారత కావచ్చు, ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి సంబంధించి కావచ్చు, లేదా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రశ్న కావచ్చు. అంటే ఇవి ఎప్పుడైతే మనకి తెలిసిపోతాయో మనం ఏం చేయాలి, దానికి సంబంధించి ఒక జనరల్ ఎస్సే అనేది రాసేసుకోవాలి. ఎందుకు మనం అంత ప్రాముఖ్యత ఇవ్వాలి దీనికంటే, మొదటి చెప్తున్నాను, ఎవరైతే తెలుగులో పరీక్ష రాస్తున్నారో మనకి కొంత డిసడ్వాంటేజ్ అనేది ఉంది. ఎందుకు అంటే తెలుగులో నా పేరు రాయాలంటే వెంకటేష్ అనేది నేను ఒక 6 నుంచి 7 సెకండ్లో రాస్తే, ఇంగ్లీష్లో వెంకటేష్ అనేది కేవలం 3 నుంచి 4 సెకండ్లు రాస్తాను. అంటే ఏంటి, నేను
15 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో 3 గంటల్లో నేను రాయగలను ఇంగ్లీష్లో. తెలుగులో 15 ప్రశ్నలు నేను రాయాలి అంటే నాకు చాలా స్పీడ్ ఉండాలి ఆన్సర్ రైటింగ్. ఎప్పుడు స్పీడ్ వస్తుంది ఆన్సర్ రైటింగ్లో? ఎప్పుడైతే మీరు ముందుగా చాలా ఎక్కువ ప్రిపేర్ అవుతారో, ప్రతిదీ కూడా రాస్తూ ఉంటారో, రాయడం అనేది బాగా అలవాటు అయిపోయి మనకి ఏది కూడా గుర్తు తెచ్చుకోవడానికి టైం ఉండదు. ఎందుకంటే ఒక ప్రశ్న 12 నిమిషాల్లో రాయాలి. 12 నిమిషాల్లో 3 పేజీల ఆన్సర్ తెలుగులో రాయడం అనేది చాలా కష్టం. ఇంగ్లీష్తో పోల్చుకుంటే ఇంకా కష్టం. కానీ తెలుగులో రాసినప్పుడు ఏమవుతుంది అంటే మన భావ వ్యక్తీకరణ అనేది బాగా అవుతుంది. మన భావ వ్యక్తీకరణ బాగా అవ్వడానికి మనం కొంత స్పీడ్ అనేది పెంచుకోవాలి. ఇప్పుడు ఎవరైతే తెలుగులో పరీక్ష రాస్తున్నారో వాళ్ళ ముందున్న ఏకైక సవాల్ ఏంటిది అంటే స్పీడ్ అనేది పెంచుకోవాలి. మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా అన్నీ జరిగినట్టే జరుగుతాయి. కానీ స్పీడ్ మాత్రం ఎప్పుడైతే ఉంటుందో 15 ప్రశ్నలు ఎప్పుడైతే రాయగలుగుతారో అప్పుడే మీరు కాంపిటీషన్లో ఉంటారు. లేదంటే ఏమవుతుంది అంటే 13 ప్రశ్నలు 14 ప్రశ్నలు ఒక పేపర్కి సంబంధించి ఒక ప్రశ్న అంటే 6 మార్కులు, 5 పేపర్లు కలిపి 30 మార్కులు. 30 మార్కులు ఉంటే మనం మెరిట్ లిస్ట్లో కూడా ఉండం. అది గుర్తుపెట్టుకోవాలి. సో 15 ప్రశ్నలు రాయడమే మొదటి సవాలు, అదే పెద్ద సవాలు. రైట్. తర్వాత రెండో పేపర్ ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి, అలాగే భౌగోళిక శాస్త్రం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరియు సంస్కృతి ఉందో ఇక్కడ చాలా ఈజీగా ప్రశ్న అనేది గెస్ చేయొచ్చు. మనకి ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు ఎప్పుడైతే చూస్తామో ఖచ్చితంగా మనం ఏ రకమైన ప్రశ్న అడుగుతున్నారు అనేది మనం గెస్ చేయొచ్చు. మొదటి చూద్దాం. సింధు లోయ నాగరికత. సింధు నాగరికత సంబంధించి ప్రతి సంవత్సరం ఒక ప్రశ్న అడిగారు. మీరు చూస్తే 2017లో, 2020లో, 2023లో, 2025లో. అంటే ఏంటి? ఖచ్చితంగా సింధు నాగరికత సంబంధించి ఒక ప్రశ్న అనేది దిగుతుంది. సింధు నాగరికత మరియు వైదిక నాగరికత రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏంటి? ఇలాంటి ప్రశ్న నేను ఎక్కువ అడుగుతున్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో కూడా అదొక స్టాక్ క్వశ్చన్. తర్వాత బౌద్ధ మతం గురించి, శివాజీ గురించి. చాలామంది ఏంటి అంటే మనకి మిడివల్ ఇండియా చదివేటప్పుడు, మధ్యయుగం గురించి చదివేటప్పుడు శివాజీ గురించి పట్టించుకోరు. మరాఠా సామ్రాజ్యం గురించి పట్టించుకోరు. దేని గురించి పట్టించుకుంటారు? మొఘల్ సామ్రాజ్యం గురించి పట్టించుకుంటారు, ఢిల్లీ సల్తనేట్ గురించి పట్టించుకుంటారు. కానీ మనకి క్లియర్గా సిలబస్లో మెన్షన్ చేశాడు శివాజీ అని. శివాజీ అనే పదం క్లియర్గా సిలబస్లో మెన్షన్ చేశాడు. అలాంటప్పుడు ఏం చేయాలి? శివాజీకి సంబంధించి ప్రతి సంవత్సరం ఒక ప్రశ్న అడుగుతాడు. శివాజీకి సంబంధించి ఎటువంటి యుద్ధాలు చేశాడు, శివాజీ పరిపాలన ఏ రకంగా ఉండేది, శివాజీ హయాంలో వ్యవసాయ పనిముట్లు ఏ రకంగా ఉండేవి, వ్యవసాయ పన్ను విధానాలు ఏ రకంగా ఉండేవి, ఇవన్నీ కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. దీని తర్వాత చోళులకు సంబంధించి మత సంస్కరణ ఉద్యమాలు, స్వాతంత్ర పోరాటం, గాంధీ గురించి. ఈ ప్రశ్నలు అనేవి ఎక్కువ రిపీట్ అవుతుంది. అంటే దీంట్లో మనకి ఏమర్థమైంది? 2 ప్రశ్నలు అయితే మీ చేతిలో ఉన్నట్టే. అంటే 20 మార్కులు మీ చేతిలో ఉన్నట్టు. ఒకటి శివాజీకి సంబంధించిన ప్రశ్న, రెండోది సింధు లోయ నాగరికతకు సంబంధించిన ప్రశ్న. మిగతావి ఏంటి అంటే ఈ ప్రశ్నలు కానీ మీరు ప్రిపేర్ అయితే మీకు 70% ఖచ్చితంగా ఆ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఏంటి అంటే మనం ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు చూసినప్పుడు మనకి ట్రెండ్స్ అనేవి తెలుసు. అందుకే మనకి ట్రెండ్స్ అనేది చదువుకుంటున్నాం. తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి శాతవాహనులు, విజయనగరం, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం. ఈ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది కేవలం చరిత్ర మరియు సంస్కృతిలోనే కాదు, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దాంట్లో కూడా ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, సామాజిక సంస్కర్త, తెలుగు భాష, మిషనరీ పాత్ర. అంటే ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో 1 కంటే ఎక్కువ సార్లు ఇచ్చారు. మినిమం 2 సార్లు నుంచి 4 సార్లు, అంటే 4 నోటిఫికేషన్లో 3 నోటిఫికేషన్లో ఒక ప్రశ్న అడుగుతున్నారు అంటే ఒక ఎగ్జామినర్ మైండ్ సెట్ అనేది మీకు అర్థమవుతుందా? ఎగ్జామినర్ మైండ్ సెట్ అనేది మనం చదివినప్పుడు మనకి ఎక్కువ మార్కులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందులోనూ మనం ప్రశ్నలు గెస్ చేయడం వల్లే 15 ప్రశ్నలు రాయగలము. ఒకటే టార్గెట్, 15 ప్రశ్నలు కానీ రాయగలిగితే మీ పేరు ఖచ్చితంగా లిస్టులో ఉంటుంది. ఎందుకంటే తెలుగులో భావ వ్యక్తీకరణ ఖచ్చితంగా అవుతుంది. ప్రశ్నలో ఈ స్పీడ్ మాత్రమే మనకు డౌట్. స్పీడ్ అనేది అందుకోగలిగితే మీకు ర్యాంక్ అనేది వస్తుంది. తర్వాత మూడో సెక్షన్ చూసినప్పుడు స్టాక్ క్వశ్చన్లు. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక లక్షణాలు, గ్రామీణ జనాభా మరియు ప్రాదేశిక పంపిణీ. ఈ స్టాక్ క్వశ్చన్లు ఇవి తప్ప ఈ 5 క్వశ్చన్లు ప్రిపేర్ అయితే మీకు ఖచ్చితంగా 4 క్వశ్చన్లు వస్తాయి. ఏదో ఒక క్వశ్చన్ భవంతుడు లాంటిది వస్తుంది. అంటే అమరావతి ఏదైతే ఉందో, అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి ఏ రకమైన చర్యలు చేపట్టాలి అనే ప్రశ్నలనే భౌగోళిక శాస్త్రంలో అడగచ్చు మనకి. రైట్.
ఇది పేపర్ 2కి నో పేపర్ 3కి సంబంధించి. పేపర్ 3లో మొట్టమొదటిగా మనం ఆర్థిక సంఘాల గురించి చదువుకోవాలి. ఎందుకు అంటే ఆర్థిక సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇవి 3 సార్లు అడిగారు. అలాగే దీని తర్వాత చూడండి, ఆర్థిక సంఘం సిఫార్సులు ఇక్కడ 3 సార్లు అడిగాను. అంటే కేవలం ఆర్థిక సంఘం గురించి ఆర్టికల్ 280 గురించి కానీ మీరు కానీ పూర్తిగా చదువుకున్నట్టయితే మినిమం 2 క్వశ్చన్లు, అంటే 20 మార్కులు మీ చేతిలో ఉన్నట్టే. అందుకనే ఆ ఆర్థిక సంఘం అనేది అంత ఇంపార్టెంట్. కానీ సార్ ఒకే 2 పేపర్లు ఎలా అడుగుతారు? ఆర్థిక సంఘం అనేది మనకి అయితే పాలిటీ పేపర్లు అడగాలి, లేకపోతే ఎకానమీ పేపర్లు అడగాలి. కానీ 2 పేపర్లు ఎలా అడుగుతారంటే ఒకటి వ్యత్యాసం ఉంది. ఒకటి ఏంటి అంటే పాలిటీ పేపర్లు మనకి ఆర్థిక సంఘం యొక్క కూర్పు, ఆర్థిక సంఘం యొక్క దాని అంటారు అధికారాలు ఇవన్నీ అడిగితే, మనకి పేపర్ 4లో ఆర్థిక వ్యవస్థ సంబంధించి ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు ఏ రకంగా ఉన్నాయి, ఆర్థిక సంఘం సిఫార్సులు అనేవి భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా ప్రభావితం చేస్తాయి, ఇలాంటి ప్రశ్నలు అనేవి అడుగుతారు. అంటే ఇక్కడ అర్థమైందా మీకు? ఇక్కడేమో రాజ్యాంగ అధికారుల గురించి అడుగుతుంటే అక్కడేమో వాటి యొక్క సిఫార్సుల గురించి అడుగుతారు. అదే వ్యత్యాసం రెండింటికి. దీని తర్వాత ఏదైతే పంచాయతీలకు సంబంధించి, ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించి ఉందో దీనికి సంబంధించి కూడా ప్రశ్నలు ఎక్కువ అడుగుతున్నారు. సమాఖ్య వ్యవస్థ గురించి కూడా ప్రశ్నలు ఎక్కువ అడుగుతున్నారు. దీని తర్వాత న్యాయ సమీక్ష. న్యాయ సమీక్ష ఎప్పుడు కూడా ఏదో ఒక కేసు ఉంటూనే ఉంటుంది. ఆ కేసుకి సంబంధించి మనం కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ ఇన్ఫర్మేషన్ పరంగా రాస్తాం. దీంతో పాటు అంతర్రాష్ట్ర మండలి, గవర్నర్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం, శాసన మండలి. తర్వాత సెక్షన్ 2 ఏదైతే పరిపాలనకు సంబంధించి ప్రశ్న ఉందో కౌటిల్య పరిపాలన ఆలోచనలు 3 సార్లు అడిగాడు. ఆర్టీఐ చట్టం, ఆర్టీఐ చట్టాన్ని మనకు స్టాక్ క్వశ్చన్ అర్థం. అంటే ప్రతి సెక్షన్లోనూ ఏదో ఒక స్టాక్ క్వశ్చన్, 2 స్టాక్ క్వశ్చన్లు అనేవి మనకు అర్థమైపోతాయి. ఇవి ఖచ్చితంగా వస్తాయి. అప్పుడు ఏం చేయాలి మనం? ఆ క్వశ్చన్లు అనేవి ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలి. దానివల్ల అది 12 నిమిషాల్లో రాయాల్సింది మనం 8 నుంచి 7 నిమిషాల్లోనే రాసేయాలి. అప్పుడు మిగతా వాటికి టైం దొరుకుతుంది. తర్వాత ఎన్జిఓలు, విద్యా విధానాలు, సివిల్ సర్వీసెస్, ఇవన్నీ అనుకుంటారు సార్ చాలా ఈజీ క్వశ్చన్లు అడిగారు ఏంటి అని. మీరు పరిపాలన ఏదైతే ఈ సెక్షన్ ఉందో, గవర్నెన్స్ సెక్షన్ ఉందో, ఆ గవర్నెన్స్ సెక్షన్ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే ప్రశ్నలు చాలా సులభంగా ఉంటాయి, కానీ రాసే ఆన్సర్లు అనేవి ఎంత వీలైతే అంత ఎగ్జాంపుల్ కానీ కేస్ స్టడీలు కానీ రాయాలి. లేదంటే ఏమవుతుందంటే అందరూ చెప్పినట్టు నార్మల్లీ ఒక స్టూడెంట్ చెప్పినట్టు కానీ మనం చెప్పాము అంటే దానికి మార్కులు పడవు. ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్ రాసినప్పుడు మాత్రమే మనకి మార్కులు పడతాయి ఆ పర్టికులర్ పేపర్లో. ఎందుకంటే ఈ పేపర్ అనేది చాలాసార్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ అని ఎక్కువసార్లు ఏమనుకుంటారంటే స్టూడెంట్స్ ఏంటి చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక శాస్త్రం, రాజ్యాంగం, ఈ 4 చదువుకుని ఎగ్జామ్కి వెళ్ళిపోతాం. కానీ ఈ 4 అనేది మెయిన్స్లో మీకు ఉపయోగపడదు. మెయిన్స్లో మీకు 750 మార్కులకి 5 పేపర్లు అయితే ఈ 4 కలిపి మీకు కేవలం 300 మార్కులు. మిగతా 450 మార్కులు అనేది పరిపాలనకు సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, మళ్ళీ సామాజిక విధానాలకు సంబంధించి, వీటికి సంబంధించి ఉంటాయి. అప్పుడు అర్థమవుతుందా? ఈ 450 మార్కుల మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు మార్కులు అనేవి వస్తాయి. దీని తర్వాత సెక్షన్ 3 ఏదైతే నీతి మరియు వైఖరికి సంబంధించి ప్రశ్నలు. దీంట్లో చాలా తక్కువ ప్రశ్నలు. ఇక్కడ జవాబుదారితనం గురించి, సైబర్ నేరం గురించి గుర్తుపెట్టుకోండి. సైబర్ నేరం మీకు ఇక్కడ 3వ సెక్షన్లో కూడా అడగచ్చు, పేపర్ 3లో. మళ్ళీ అలాగే ఏది పేపర్ 5లో కూడా అడగచ్చు. కానీ రెండింటికి వ్యత్యాసం ఏంటి? అక్కడేమో సైబర్ నేరానికి సంబంధించి అంటే సైబర్ వ్యవస్థకు సంబంధించి ప్రశ్నలు అడిగితే సైబర్ వ్యవస్థలో ఎలాంటి విధానాలనే మనం చేపట్టామనేది, ఇక్కడేమో సైబర్ వ్యవస్థలో ఎటువంటి సాంకేతిక అనేది మనం ఉపయోగిస్తున్నాము. అక్కడేమో పరిపాలనకు సంబంధించి ప్రశ్నలు, ఇక్కడేమో సాంకేతిక సంబంధించి ప్రశ్నలు. 2 కూడా వేరు వస్తారు. రైట్. దీని తర్వాత పేపర్ 4 భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. పేపర్ 4 అని మీకు ఎంత ఈజీ అంటే సిలబస్లో ఏ రకంగా ఇచ్చారు? మొదటిది భారతదేశానికి సంబంధించి ఏదైతే వ్యవసాయం ఉందో, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం, భారతదేశ పారిశ్రామిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వ్యవస్థ, భారతదేశ
మౌలిక వసతులు, ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతులు అంటే ఏంటంటే భారతదేశానికి సంబంధించి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అడిగాడు. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే పేపర్ 4లో ఎప్పుడూ కూడా భారతదేశానికి సంబంధించి ఏవైతే సవాళ్ళు ఉంటాయో అవి ఆర్థికంగా అవి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ రకంగా సవాళ్ళుగా మారుతున్నాయి. ఇప్పుడు ఒకటి చూద్దాం. పశ్చిమాసియా సంక్షోభం ఉంది. పశ్చిమాసియా సంక్షోభం భారతదేశంపై ఎటువంటి ప్రభావం చూపుతుంది? అది ఖచ్చితంగా ఈసారి పడుతుంది క్వశ్చన్. అదే క్వశ్చన్ పశ్చిమాసియా సంక్షోభం అనేది ఆంధ్రప్రదేశ్పై ఎటువంటి ప్రభావం చూపుతుంది? ఇక్కడ మీరు రెండు గుర్తుంచుకోవాలి. ఒకటి ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం అనేది సర్వీస్ రంగం తర్వాత వ్యవసాయ రంగానికి ప్రాముఖ్యత ఎక్కువ. ఈ వ్యవసాయ రంగంలో మనకి దాని ఏమంటారు ఎగుమతులు ఎక్కువ, 6 ఎగుమతులు ఎక్కువ. 6 ఎగుమతుల్లోనూ మనకి ఈ ఫిషరీస్ కావచ్చు, ఈ లైవ్ స్టాక్ కావచ్చు, వీటికి సంబంధించి ఎగుమతులు ఎక్కువ. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? భారతదేశంపై ప్రభావం అనేది మన ఆంధ్రప్రదేశ్పై కూడా ప్రభావం చూపుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో ప్రభావం చూపుతుంది? మన గోదావరి జిల్లాలో సంబంధించి ఎక్కువ మంది వెళ్ళి కువైట్లోను ఒమన్లోను సెటిల్ అయ్యారు. అంటే వాటికి సంబంధించి మనకు వచ్చే రెమిటెన్స్లు అనేవి తగ్గిపోతాయి. ఇప్పుడు దేనికి సంబంధించి భారతదేశానికి సంబంధించి మీరు చదువుతున్నప్పుడే ఆంధ్రప్రదేశ్ రెమిటెన్స్లు ఎన్ని వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ ఎన్ని తగ్గుతున్నాయి అనేది మీరు చదువుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? సింపుల్గా మీరు ఒక క్వశ్చన్ అనేది ఆన్సర్ చేసేయచ్చు. అది దీని తర్వాత నేను మా ఆర్థిక మరియు రెవెన్యూ లోడ్ ఈసారి ఈ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనం ఒక టార్గెట్ పెట్టుకుంటాం. ఈ రెవెన్యూ లోడ్ అనేది 1.1%కి మనం కంట్రోల్ చేయాలి అనేది. కానీ మనం ఏం చేస్తున్నాం? 2.3%, 3.3% పెంచేసుకుంటాం. ఎందుకు అవుతుంది ఆ రకంగా అనేది మనం ఖచ్చితంగా కారణాలు అనేవి అడుగుతాడు. అందుకే ఈ ఆర్థిక మరియు రెవెన్యూ లోడ్ గురించి మనకి క్వశ్చన్ అనేది అడుగుతారు. అలాగే ప్రజా రుణం సంబంధించి మన భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో 35% అనేది మనకు అప్పుల రూపంలోనే ఉంది. ఇది ఖచ్చితంగా మనం తెలుసుకొని దీనికి సంబంధించి ప్రశ్నలు ఖచ్చితంగా అడుగుతారని తెలిసి మనం ఆ ప్రశ్నలను ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఇది చాలా ఎక్కువ. కేవలం 20% మాత్రమే భారతదేశం అనేది మనకి ఒక పర్మిషన్ ఇచ్చింది ఏంటి రాష్ట్రాలకి. కానీ మనం ఎంత 35% మెయింటైన్ చేస్తున్నాం. అంటే 15% యొక్క నియర్లీ డబల్ మెయింటైన్ చేస్తున్నాం. దానివల్ల మనం ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనేది అడుగుతారు. అందుకే ఈ ప్రజా రుణానికి సంబంధించి మాత్రము మనం ప్రిపేర్ అవ్వాలి. 3 సార్లు వచ్చింది. 2017లో వచ్చింది, 2020లో వచ్చింది, 2025లో వచ్చింది. తర్వాత మహిళా సాధికారత ఇక్కడ కూడా అడిగాడు. మహిళా సాధికారత అంటే మీకు జనరల్ ఎస్ఏలోనే కాదు ఎకానమీలో కూడా మహిళా సాధికారతకు సంబంధించి ఏవే పథకాలు ఉన్నాయి అనేది అడుగుతారు. ఈ పథకాలు మీరు చదివేటప్పుడు భారతదేశానికి సంబంధించే కాదు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఎలాంటి పథకాలు ఉన్నాయని మీరు చదవాలి. తర్వాత సుస్థిర వ్యవసాయం, ఏపీ వనరులు, భారతదేశ వ్యవసాయం, ఆంధ్రప్రదేశ్ కేంద్ర సహాయం. ఆంధ్రప్రదేశ్ కేంద్ర సహాయం అనేది ఈసారి ఏ రకంగా అడగచ్చు అంటే ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక సంఘం యొక్క సహాయం అనేది ఎందుకు మెరుగుపడింది అనేది అడుగుతారు. ఎందుకంటే దాని యొక్క ఫార్ములా మారింది. ఈ ఫార్ములా గురించి మనం చదువుకుంటాం. అలా నేనేం చేశాను, ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఉంది. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్కి ప్రస్తుతం ఏం జరుగుతుంది అనేది ఆలోచించాం. ఈ రెండింటికి సంబంధించి లింక్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మనకి ఏ క్వశ్చన్లు వస్తాయి అనేది అర్థమవుతుంది. తర్వాత ఈ క్వశ్చన్ పట్టుకోండి. మీకు 2020, 23, 25 ఈ 3 ఎగ్జామ్లే కాదు తెలంగాణ గ్రూప్ 1లో కూడా స్మార్ట్ సిటీకి సంబంధించి అడిగాను. అంటే సార్ ఒక స్కీమ్కి ఒక పథకానికి సంబంధించి ఎందుకు సార్ అన్నిసార్లు అడుగుతున్నాడు అంటే ఆ పథకం అనేది అంత ఇంపార్టెంట్ కాబట్టి ఆ పథకం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఆ పథకం అనేది అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. దానికి సంబంధించి మనం మార్పులు ఏముంటాయి అనేది అడుగుతాడు. 2020, 23, 25 ఆంధ్రప్రదేశ్ పరీక్షలో 3 సార్లు ఈ స్మార్ట్ సిటీ ప్రశ్న అనేది అడిగాడు. తర్వాత శక్తి వనరుల రంగం విప్లవం, ఆంధ్రప్రదేశ్లో వివిధ కారిడార్లు, ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీ విధానం. అంటే ఏ ప్రశ్న వస్తున్నాయో మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ ఏవైతే ప్రశ్నలు ఇచ్చారో వాటికి అన్నిటికీ సంబంధించి మీరు కానీ నోట్స్ చేసుకున్నట్టయితే ఆ అన్నిటికీ సంబంధించి మీరు కానీ ప్రశ్నలు రిపీటెడ్గా ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు ఈజీగా ర్యాంక్ అనేది వస్తుంది. తర్వాత ఈ గవర్నెన్స్
ఇస్రోకి సంబంధించి ప్రశ్న. ఇస్రోకి అయితే ప్రతి సంవత్సరం ఒక ప్రశ్న అనేది దిగుతుంది. శక్తి వనరులకు సంబంధించి ప్రశ్న, సైబర్ నేరం, మళ్ళీ వ్యర్థాల నిర్వహణ, విపత్తు నిర్వహణ, ఈ రెండు కూడా స్టాక్ క్వశ్చన్. అంటే మొత్తం మీద మీరు చూస్తే 5 పేపర్లలో పేపర్ 5లోనే మీకు ఎక్కువ స్టాక్ క్వశ్చన్లు దిగుతాయి. ఎందుకంటే దాంట్లో కొన్ని టాపిక్స్ అనేవి పర్యావరణానికి సంబంధించి కావచ్చు, లేదా సాంకేతికతకు సంబంధించి కావచ్చు, అవి ఎప్పుడు కూడా న్యూస్లో ఉంటూనే ఉంటాయి. సైబర్ నేర వ్యవస్థ కావచ్చు, లేదా వ్యర్థాల నిర్వహణ కావచ్చు, లేదా విపత్తు నిర్వహణ కావచ్చు, ఇవి ఎప్పుడు కూడా న్యూస్లో ఉంటూనే ఉంటాయి. వాటికి సంబంధించి మనం ప్రశ్న అడుగుతారు. టీకాలు, స్టాండర్డ్ కాన్సెప్ట్, కాలుష్యం, ఈ రెండింటికి సంబంధించి. ఇప్పుడు సార్ 5 పేపర్లు మనం డిస్కస్ చేసాం. 5 పేపర్లలోనూ మనకి తక్కువలో తక్కువ ఒక 5 క్వశ్చన్లు అనేవి మాత్రం స్టాక్ చేతికి తగులుతున్నాయి. ఈ 5 క్వశ్చన్లు ఏం చేయాలి? బాగా రాస్తాం. రాసినప్పుడు మిగతా ప్రశ్నల మీద పాజిటివ్గా ప్రభావం అనేది పడుతుంది. ఇప్పుడు ఇది తెలంగాణకి సంబంధించి మార్క్ షీట్. లాస్ట్ టైము తెలంగాణకి సంబంధించి 550 మార్కులు అనేవి హైయెస్ట్ వచ్చాయి. 900 మార్కులకి. 900 మార్కులకి ఎంత? 550 మార్కులు అంటే ఎంత? 61% మార్కులు వచ్చాయి. 500 దాటడం అనేది చాలా అరుదు. ఒక 52 మంది మాత్రమే దాటారు తెలంగాణకి సంబంధించి. అంటే ఏంటి? 500/900, 5/9 × 100 ఎంత? ఒక 45%. 45% వస్తే మీకు ఖచ్చితంగా డీసీ అనేది వస్తుంది. అదే ఇక్కడ చూద్దాం. ఏంటిది? గ్రూప్ 1 ఏపీలో. ఎందుకంటే 2025కి 2026లో రిజల్ట్ ఏదైతే వచ్చిందో దానికి సంబంధించి మనకి ఇంకా మార్క్ లిస్ట్ అనేది వదలలేదు. ఇప్పుడు 2023 ఏదైతే ఉందో దాంట్లో చూస్తే వానశ్రీ గారికి 525 మార్కులు వచ్చాయి. 462 వస్తే మనకి డీసీ అనేది వస్తుంది. 525 మార్కులు అంటే ఎంత? 63%. 462 అంటే ఎంత? 56%. అంటే మీకు ఏమర్థం అవుతుంది? 63% అనేది వస్తే 60%కి అటు ఇటుగా ఉంటే మీకు ఖచ్చితంగా మంచి ర్యాంక్ అనేది వస్తుంది. అది తెలంగాణకి సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కావచ్చు, 60% తెచ్చుకోవడం అనేది మన మేజర్ టార్గెట్ అనమాట. అదవుతుందా? ఈసారి లాస్ట్ టైం ఏంటి అంటే 525 పోస్టులు 92 పోస్టులకు ఉన్నాయి. ఈసారి ఎంత ఉంది? 91 పోస్టులు. అంటే మోరర్లెస్ ఇదే విధానంలో మీకు ఎంపిక అనేది ఉంటుంది. ఇదే విధానంలో ఎంపిక ఉంటుంది కాబట్టి 500 దాటడం మీ టార్గెట్. డీసీ రావాలి అంటే 500 దాటాలి. అప్పుడు మాత్రమే మీకు డీసీ అనేది వస్తుంది. దీని తర్వాత కొన్ని సింపుల్ డౌట్లు అడుగుతున్నారు. ఆ డౌట్లు ఏంటివో చూద్దాం. మొదటిది, సార్ నేను తెలుగులో రాస్తాను పరీక్ష, కానీ తెలుగులో రాసినప్పుడు కొన్ని అబ్రివేషన్లు ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ బ్రాకెట్లు WHO ఈ రకంగా రాయొచ్చా నేను అంటే రాయొచ్చు. ఏవైతే అబ్రివేషన్లు ఉంటాయో అవి ఇంగ్లీష్లో మీరు రాయొచ్చు. అదే అబ్రివేషన్ అనేది మాటికి వాడచ్చు. ప్రతిసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ అని రాయాల్సిన అవసరం లేదు. రైట్. ఇక్కడ ఇంకోటి ఉంది, సార్ నేను అండర్లైన్ చేయొచ్చా? నేను అండర్లైన్ చేయొచ్చు అంటే మీరు ఏదైతే పెన్తో రాస్తున్నారో అదే పెన్నుతో మీరు అండర్లైన్ చేయొచ్చు అని ముందు ఏదైతే మనకి రిలీజ్ చేశారో ఆ నోట్లోనూ చెప్పారు. అలాగే మీకు పేపర్లో ఏదైతే ఇచ్చారో పేపర్లో కూడా చెప్పారు. కానీ అండర్లైనింగ్ చేశాం కదా అని బాక్స్ అనేది కొట్టచ్చు. ఈసారి ర్యాంకులు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు బాక్స్ కూడా కొట్టారు. కానీ ఈ స్కెచ్ పెన్నులతో వీటితో రాయకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే దాని మీద వాటర్ పడుతుందో జెల్ పెన్తో రాసినప్పుడు ఆ వాటర్ పడ్డ వల్ల మీ పేపర్ నష్టపోతుందని వాడు చెప్తున్నాడు. సో మీరు ఏదైతే పేపర్లో మీరు ఏదైతే పెన్తో రాస్తారో అదే పెన్తో మీరు బాక్స్ కొట్టచ్చు, అదే పెన్తో మీరు అండర్లైన్ కూడా చేయొచ్చు. కానీ ఎప్పుడైతే మీరు డయాగ్రామ్ చేస్తున్నారో ఖచ్చితంగా భౌగోళిక శాస్త్రం గురించి రాసేటప్పుడు మ్యాప్ అనేది ఖచ్చితంగా వేయాలి. మ్యాప్ వేసి మీరు ఎగ్జామ్ అనేది రాయాలి. అదేవిధంగా ఎప్పుడైతే మీరు చరిత్ర మరియు సంస్కృతికి సంబంధించి పేపర్లో రాస్తున్నారో బౌద్ధ మతానికి సంబంధించి ప్రశ్నలు రాస్తున్నారు, ఖచ్చితంగా స్తూపాలని మీరు కొంచెం గీయాలి. గీసి దానికి ఒక టేబుల్ వేయాలి, అంటే దానికి ఒక బాక్స్ వేయాలి. బాక్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే అది క్లారిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు అయితే మీకు రూల్, ఇప్పుడు ఏమైంది? వైట్ పేపర్ అయిపోయింది. వైట్ పేపర్ మీద నార్మల్గా తెలుగు రాయడం చాలా కష్టం, ఇంగ్లీష్ రాయడమే కష్టం. ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడికి వెళ్ళిపోతాం. తెలుగు రాయడం ఇంకా కష్టం. అందువల్ల ప్రాక్టీస్ లేకపోతే మాత్రం వైట్ పేపర్ మీద చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. వైట్ పేపర్ మీద ముందు ఏం చేయాలి అంటే, సార్ మీకు మీ రైటింగ్ కానీ బాగోకపోతే 4 రూల్ బుక్ తీసుకోండి. 4 రూల్ బుక్ తీసుకుని రైటింగ్ అనేది నీట్గా ప్రాక్టీస్ చేయండి.
ఈ 4 రూల్ బుక్ ఏంటి, రోజుకి ఏదో ఒకటి రాస్తూ ఉండండి, మీకు నచ్చింది రాస్తూ ఉండండి. ఈ 4 రూల్ బుక్ అని మీకు అలవాటు అవుతుంది. దాంతోపాటు మీరు ఎగ్జామ్ అనేది మాత్రం వైట్ పేపర్ మీద రాస్తారు. స్లోగా మీకు ఆ పేపర్ అనేది ఏమవుతుంది, స్లోగా మీ రైటింగ్ అనేది గుండ్రంగా అవుతుంది. తెలుగు ఎంత గుండ్రంగా రాయగలిగితే మీకు అన్ని ఎక్కువ మార్కులు పడతాయి. ఎందుకంటే చాలా చిన్న అక్షరాలు రాసినప్పుడు వాడికి అర్థం కాదు. ముందు తెలుగు ఏంటంటే ఒత్తులు హల్లులు ఉంటాయి. అవి రాసినప్పుడు మీరు ఎంత నీట్గా ఎంత స్పష్టంగా రాయగలిగితే అంత బాగుంటుంది. గుండ్రంగా రాసినప్పుడు మీకు టైం ఎక్కువ పడుతుంది. అందుకే స్పీడ్. ఇంగ్లీష్ వాళ్ళకి మాత్రము మెయిన్ ఇష్యూ ఏంటి అంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది పేపర్ మీద పెట్టగలగాలి. తెలుగు స్టూడెంట్స్ మాత్రం మెయిన్ ఇష్యూ ఏంటంటే ఏది అనుకున్నారో పేపర్ మీద పెడతారు, కానీ ప్రతి ప్రశ్న పెట్టగలగాలి. 15 ప్రశ్నలు రాయగలరు. అందుకే ఇక్కడ ఇద్దరికి ఛాలెంజ్ వేరు. సో ఈ సెషన్లో మనం ఏం చేస్తున్నాం, మొదటిది ఏవైతే నోటిఫికేషన్ వస్తుందో నోటిఫికేషన్ దగ్గర నుంచి మీకు 3 నెలలు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి, కనీసం 4 నుంచి 5 నెలలు మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఉంటుంది. సో కంగారు పడద్దు. మొదటి. రెండోది, ప్రిలిమ్స్ పరీక్ష అనేది కష్టతరమైంది. ప్రిలిమ్స్ పరీక్ష అనేది మీకు కష్టతరమైంది. మీకు స్టాండర్డ్ ఏదో పెరిగిపోయిందని కాదు. ఒక ప్రశ్నలోనే మీకు 4-5 ప్రశ్నలు అడుగుతున్నారు. దానివల్ల మీకు కష్టతరమైంది. అంటే ఏంటి, మీరు ప్రిలిమ్స్కి కూడా అదే తరహాలో ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ మీకు 240 క్వశ్చన్లు కాదు. ఈసారి ఏంటంటే పరీక్షలు కొంత మార్పులు జరుగుతాయి అంటున్నారు. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో 240 క్వశ్చన్లు బదులు ఇదివరకు 2017లో ఉన్నలాగా 150 క్వశ్చన్లు ఇచ్చే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. కానీ 150 క్వశ్చన్లు ఇచ్చినా సరే అదే విధంగా ఒక్కొక్క క్వశ్చన్లో మీకు 4 నుంచి 5 స్టేట్మెంట్లు ఉంటాయి. 4 నుంచి 5 స్టేట్మెంట్లు ఉన్నప్పుడు మీరు 150 ప్రశ్నలు కానీ 240 ప్రశ్నలు కానీ రాయరు. 1000 ప్రశ్నలకి ఆన్సర్ రాస్తారు. ప్రిలిమ్స్ కానీ మీరు లైట్ తీసుకున్నారా అదే విధానంలో అవుతుంది. ఎందుకంటే మీకు 1000 ప్రశ్నలకు ఆన్సర్ రాయాలి. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఇచ్చేది 240, కానీ 240కి ఒక్కొక్క దాంట్లో 4 స్టేట్మెంట్లు వేసుకుంటే 900 ప్రశ్నలు అనేవి అయిపోతున్నాయి. అర్థమైందా? రైట్. ఇది గుర్తుపెట్టుకొని ప్రిలిమ్స్ పరీక్ష ప్రిపేర్ అవ్వాలి. అది రెండోది. మూడోది, మెయిన్స్ పరీక్షల్లో మీకు స్టాక్ క్వశ్చన్లు అనేవి ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్లోనూ కనీసం 1 నుంచి 2 క్వశ్చన్లు స్టాక్ ఉన్నాయి. సో తెలుగులో ప్రిపేర్ అవ్వాలి ఎవరైనా సరే, ఖచ్చితంగా ఆ ప్రశ్నలన్నీ రాసి పెట్టేసుకోండి. రిపీటెడ్గా రాయండి. దానివల్ల స్పీడ్ పెరుగుతుంది. 12 నిమిషాలు రాయాల్సింది 8 నిమిషాలు రాస్తారు. ఈ 4 నిమిషాలు ఏదైతే ఉందో, ఏ ప్రశ్న అయితే మీకు రావడం లేదో ఆ ప్రశ్న మీద ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, 15 ప్రశ్నలు రాయగలుగుతారు. అది గుర్తుపెట్టుకోండి. సో మనకి వచ్చిన ప్రశ్నలు 50% ప్రశ్నలు కానీ మనం బాగా రాసేయగలిగితే మిగతా 50% మీద టైం పెట్టగలం. అది. దీని తర్వాత ఏంటిది, ఏవైతే ఉన్నాయో మీకు 61% నుంచి 63% అనేది మీకు కానీ మార్కులు వస్తే, అంటే 750కి మీకు కనీసం 460 నుంచి 470 రావాలి మెయిన్స్ ఎగ్జామినేషన్లో. ఇంటర్వ్యూలో ఎలాగో 70 నుంచి 72 వేస్తారు బాగా చెప్తే. అప్పుడేంటి, మీకు ఈజీగా క్రాక్ చేయొచ్చు ఎగ్జామ్. డిప్యూటీ కలెక్టర్ అనేది ఈజీగా అవ్వచ్చు. ఇవి మనం తెలుసుకున్న అంశాలు ఈరోజు. ఇవి ట్రెండ్స్ విధానంలో మనకి తెలిసిన అంశాలు. ఇప్పుడు ఏం చేద్దాము అంటే, మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఈ డౌట్స్ అనేవి మీరు అడగండి. ఈ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఏ డౌట్ అయినా పర్లేదు, మీరు అడగండి. రైట్. ప్రిపరేషన్ సంబంధించి మొన్న ఒక ఓరియంటేషన్ సెషన్ అయింది. ఏ రకంగా చదవాలి, ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది, పరీక్ష ఏ రకంగా ఉంటుంది, సిలబస్ ఏ రకంగా ఉంటుంది, ఇదంతా చెప్పారు. ఈరోజు ఏంటిది, ఏ రకంగా ట్రెండ్స్ ఉన్నాయనేది మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు మీరు మీ చేతిలో ఉంది రెండే. ఒకటి, ఏదైతే అవకాశం వచ్చిందో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అవకాశాన్ని అందిపుచ్చుకుంటే 2 అవకాశాలు ఉన్నాయి. ఏంటి, 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి, మీరు ఫెయిల్ అవుతారు. రెండోది, మీరు సక్సెస్ అవుతారు. సక్సెస్ అయ్యారు అనుకోండి, అందరూ మిమ్మల్ని పొగుడుతారు. ఫెయిల్ అయ్యారు అనుకోండి, అందరూ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఏదైనా జరుగుతుంది, కానీ ముందుకైతే స్టెప్ అయ్యాలి. అదే మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అడగండి, ఏదైతే డౌట్స్ ఉన్నాయో డౌట్స్ అడగండి నన్ను. మీరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. మీరు డౌట్స్ అనేవి అడగచ్చు. లేదా ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేయలేకపోతున్నారు, చాట్లో అడిగినా సరే నేను ఆ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. మీరు మొత్తం ఆన్సర్ అనేది తెలుగులో రాసినా సరే, ఇప్పుడు చూడండి, ఐక్యరాజ్య సమితి అని రాస్తారు, బ్రాకెట్లో UN అని రాయొచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అని రాస్తారు, బ్రాకెట్లో WHO అని రాయొచ్చు.
ఇదే WHO అనేది రిపీటెడ్గా మీరు ఆన్సర్లో వాడతారు. ఎందుకంటే ఇది అబ్రివేషన్ మళ్ళీ తెలుగులో రాయలేరు, ఇంగ్లీష్లోనే రాస్తారు. అదే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల సంస్కరణలో భారతదేశం ఆయుష్మాన్ భారత్ అనేది ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి వినియోగిస్తుంది. నేను ఆల్రెడీ ముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ రాసినప్పుడు WHO అని పెట్టాను. దాని తర్వాత స్టేట్మెంట్లో WHO ఇటీవలి విధానాల్లో భారతదేశాన్ని పొగుడుతూ ఈ రకంగా కితాబిస్తూ రాసింది. అప్పుడు నేనేం చేస్తున్నాను, ముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ అని చెప్పి పెట్టి బ్రాకెట్లో నేను WHO అని పెడుతున్నాను. తర్వాత నుంచి WHO వాడుతూ ఉన్నాను. అప్పుడు ఏమవుతుంది, నాకు టైం అనేది కలిసి వస్తుంది. అది గుర్తుపెట్టుకుని రాయి. మెంటర్షిప్ ఓన్లీ, మెంటర్షిప్ ఒకటే ఉందండి. దాన్నే మనము మిషన్ 1000+ అంటాము. మనకి ఏవే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, ఒకటి ఏదైతే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాస్ రూమ్ ఉందో ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు మీడియం వాళ్ళకి కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఇవి 11 మే నుంచి స్టార్ట్ అవుతాయి. 11వ తారీఖు నుంచి మీకు తెలుగు మీడియంలో పూర్తి స్థాయిలో తెలుగు మీడియంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాసెస్తో ఒక 7 నెలల్లో మీకు పూర్తి సిలబస్ అనేది అయిపోతుంది. అది దాంతోపాటు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, నైపుణ్యత ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత ఉంటుంది, ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత ఉంటుంది. దాని తర్వాత మిషన్ 1000+ అని ఉంది. మిషన్ 1000+ ఏంటిది? మిషన్ 1000+ అనేది మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటే మీకు ఏవైతే బుక్స్ ఉన్నాయో, మేము ఆల్రెడీ కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్స్ రిలీజ్ చేస్తాం. ఆ బుక్స్లో మీరు రాస్తూ ఉంటారు, అరౌండ్ 1000 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 1000 క్వశ్చన్లు కానీ పూర్తిగా మీరు కంప్లీట్ చేయగలిగితే మీకు ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. అది 2 చేయొచ్చు. ఒకటి, మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు కూర్చుని ఒకరు రాసింది ఇంకొకరికి చూపించుకొని కరెక్షన్ చేసుకోవచ్చు. లేదా 2, మీరు మా మెంటర్షిప్ తీసుకుని ప్రతి క్వశ్చన్ కరెక్షన్ చేయించుకుని ప్రతి క్వశ్చన్ గురించి మాట్లాడచ్చు వీక్లీ వన్స్. రైట్, ఇది జరగచ్చు. ఇదే మిషన్ 1000+ అనమాట. ఇదే మెంటర్షిప్ ప్రోగ్రామ్. వర్క్ బుక్స్ రిలీజ్ చేసాము. అలాగే ఇంటర్వ్యూ టైంలో ఇంటర్వ్యూ ముఖాముఖి అనేది కూడా కండక్ట్ చేస్తాం. దీని తర్వాత మీరు 3 పేజీలు ఇచ్చారు కానీ 3 పేజీలు పూర్తిగా రాయక్కర్లేదు. మీకు ఏవైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకోటి చెప్తున్నాను, ప్రాధాన్యత. మీకు ఏదైతే ప్రశ్న ఇచ్చారో, సపోజ్ ఒక ప్రశ్న చూడండి, ద్రవ్యోల్బణం అనే ప్రశ్న ఇచ్చారు. మీరు ద్రవ్యోల్బణం గురించి ఒక ప్రశ్న ఇచ్చారు అంటే దానికి సంబంధించి మీరు 5 పేజీలు 6 పేజీలు కూడా రాయొచ్చు. అంత కంటెంట్ మీ దగ్గర ఉంటుంది. కానీ దాంట్లో మనకు కావాల్సిన మొదటి 15 పాయింట్లు ఏంటివి, దానికి ప్రాధాన్యత ఇస్తూ రాయాలి. ఆ మొదటి 15 పాయింట్లు కానీ మీరు రాయగలిగితే 2.5 పేజీలు రాసిన మిగతా 1/2 పేజీ ఇలా కొట్టేస్తారు. ఏవి కాదు, 3 పేజీలు పూర్తిగా చివరి వరకు రాయాలనే రూల్ లేదు. 2.5 పేజీల్లో మీరు అడిగిన దానికి తగ్గట్టుగానే రాస్తే అది చాలు. ఇంకా కొట్టేసేయాలి, చివరిలో ఇలా కొట్టేసేయాలి. అలా వదలకూడదు, సెపరేట్గా వదలకూడదు. స్పేస్ వదిలేమో అంటే అక్కడ మాల్ ప్యాకేజ్ జరిగింది అని వాళ్ళు అనుకుంటారు ఎప్పుడు కూడా. అందుకే ఎప్పటికప్పుడు కొట్టేసేయాలి కింద. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? ఎవరన్నా డైరెక్ట్గా అడుగుతానన్నా హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను మమ్మల్ని. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వడం కష్టము, కానీ తెలుగు మీడియంలో ప్రిపేర్ అయినప్పుడు మనం ఈజీగా రాయొచ్చు. కష్టం కదా అని చెప్పి వదిలేదు. మీరు కానీ 15 ప్రశ్నలు పూర్తిగా రాయగలిగితే జాబ్ మీద. ప్రతి పేపర్లోనూ 15 క్వశ్చన్. అదే జనరల్ ఎస్సీలో అయితే 3 ప్రశ్నలు రాయగలిగారు, అప్పుడు జాబ్ మీద. చాలామంది స్టూడెంట్స్ తెలుగు మీడియంలో బ్రైట్ స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో 15 ప్రశ్నలు రాయలేక వాళ్ళు ర్యాంక్ నుంచి బయటపడ్డారు. అది ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసే వాళ్ళు కూడా తగ్గుతూ వెళ్తున్నారు. ఎందుకంటే ఇంజనీరింగ్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇంజనీరింగ్ తర్వాత ఇంగ్లీష్ మీడియంకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కానీ తెలుగు మీడియంలో కానీ మీరు రాశారు అంటే అది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు ఏది ఆలోచించకర్లా, ఈజ్ బదులు వజ రాయాలా, వజ బదులు వెన్న రాయాలా అని ఆలోచించకర్లా, అలా రాస్తూ వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ మీకు ఖచ్చితంగా స్పీడ్ అనేది కావాలి.
నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ చెప్పాను ఇందాకే. మీరు 4 రూల్ బుక్ తీసుకోండి, 4 రూల్ బుక్ మీద ప్రాక్టీస్ చేయండి. అది మీరు నార్మల్ రోజు ఒక అరగంట గంట మీకు నచ్చింది రాయండి. మూవీ స్టోరీ రాస్తారా రాయండి, మీకు నచ్చిన సినిమా గురించి, మీకు నచ్చిన పొలిటీషియన్ గురించి రాస్తారా రాయండి, ఐపీఎల్ గురించి రాస్తారా రాయండి. కానీ దీంట్లో రాయండి ఇలా 4 రూల్ పేజ్ ఉంటుంది. 4 రూల్ పేజ్ మీద ప్రాక్టీస్ చేయండి, అప్పుడు ఈజీగా వస్తుంది, గుండ్రంగా వస్తుంది హ్యాండ్ రైటింగ్ అనేది. కవర్ చేయొచ్చు సార్, విత్ ఇన్ ద టైం కవర్ చేయొచ్చు. టోటల్ సిలబస్ పూర్తిగా కవర్ అవుతుంది. ప్రిలిమ్స్ కమ్ మెయిన్ సిలబస్ అంతా కూడా కవర్ అవుతుంది. మిషన్ 1000+ ఏంటి అంటే అది ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ అండి. ఏంటి, మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్ కావచ్చు, వర్క్ బుక్స్ కావచ్చు రిలీజ్ చేసాం. ఈ వర్క్ బుక్స్లో 1000 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మీద 13 బుక్స్ ఉన్నాయి. 13 క్వశ్చన్స్, 13 బుక్స్ కలిపి 1000 ప్రశ్నలు ఉంటాయి. ఈ 1000 ప్రశ్నలు కానీ మీరు పూర్తిగా రాయగలిగితే మా ఉద్దేశం ఏంటంటే మీరు ఖచ్చితంగా ప్రతి పేపరు 15 క్వశ్చన్లు అటెంప్ట్ చేయగలరు. మీకు ర్యాంక్ వచ్చే అవకాశం 100% ఉంది అనేది మా ఉద్దేశం. దాంతోపాటు మేమేం ప్రొవైడ్ చేస్తున్నామంటే ఎప్పుడైతే రాస్తారో అయితే మీ ఫ్రెండ్కి చూపించి మీలో మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. దాంతోపాటు కుదిరితే ఏదైతే మీరు రాశారో మేము ఎవాల్యుయేషన్ చేసి మేము మెంటర్షిప్ ఇస్తే దానికి సెపరేట్ ఫీ అనేది ఉంటుంది. దాన్నే మిషన్ 1000+. ఎప్పుడైతే మీరు ఒక్కొక్క చాప్టర్ కంప్లీట్ అవుతుందో ఆర్ ఒక్కొక్క సెక్షన్ కంప్లీట్ అవుతుందో వచ్చి సెక్షనల్ టెస్ట్ అనేది రాస్తారు ఇక్కడ. అదేమో ప్రాక్టీస్, ఇదేమో టెస్ట్, రెండు కలిపి మేము ఒక ప్రోగ్రాంలో రన్ చేస్తున్నాం. అదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ అండి. జనరల్ ఎస్ఏలో ఏది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది? జనరల్ ఎస్ఏలో మీకు కొన్ని రూల్స్ ఆల్రెడీ ఇచ్చున్నాడు, అది మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఆల్రెడీ వాడికి ఏం కావాలి అనేది క్లియర్గా ఇచ్చేసాడు, మనం చూడట్లేదు అంతే. సిలబస్ పేపర్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఏంటిది? మొదటిది ఎబిలిటీ టు కంపోజ్ ఎ వెల్ ఆర్గ్యూడ్ పీస్ ఆఫ్ రైటింగ్. అంటే ప్రతి వ్యాసం కూడా, ప్రతి ఎస్సే కూడా సమతుల్యత కలిగి ఉండాలి. ఆర్గ్యూడ్ అంటే సమతుల్యత అంటే ఏంటి? సపోజ్ నేను పర్యావరణ పరిరక్షణ గురించి ఇస్తున్నాను, పర్యావరణ పరిరక్షణ గురించి నేను ఏమేమి చేయాలో ఇస్తాను, అలాగే దానికి తోడు సవాళ్ళు ఏముంటాయో కూడా నేను ఇవ్వాలి. అప్పుడే అది సమతుల్యత కలిగి ఉంటుంది. సో ప్రోస్ రాస్తాము, కాన్స్ రాస్తాము, పాజిటివ్ రాస్తాము, నెగిటివ్ రాస్తాము, దాన్నే సమతుల్యత అంటారు. తర్వాత ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ కోహరెంట్లీ అండ్ సీక్వెన్షియల్లీ. అంటే ఏంటి అంటే మనం పారావైజ్ కింద రాస్తాం. జనరల్ ఎస్సే అనేది పారావైజ్ కింద రాసినప్పుడు ఎక్కడేమో మనము దాన్ని ఏమంటారు పర్యావరణ పరిరక్షణలో విధానాల గురించి రాసి, ఎక్కడేమో పర్యావరణ పరిరక్షణ సవాళ్ళ గురించి రాయకూడదు. పర్యావరణ పరిరక్షణ విధానం 1, విధానం 2, విధానం 3, దీని తర్వాత ఏం చేయాలి, ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఒక పేరాకి ఇంకొక పేరాకి సంబంధం లేకుండా రాస్తే అప్పుడు దానికి కోహరెన్స్ లేకుండా రాయడం అంటారు. అదవుతున్నా కోహరెన్స్ ఉండాలి. అంటే ఒక పేరాకి ఇంకొక పేరు, ఒక పేరాలో మీరు ఎస్ఏలో ఒక పాయింట్ అనేది పూర్తిగా చెప్పేయగలగాలి. ఒక పేరాలో సగం మాత్రం ఒక 3-4 లైన్లు రాసి మిగతా పేరా మిగతా రాయడం అలా కుదరదు. ఒక పేరా ఏంటి అంటే ఎస్ఏలో ఒక పూర్తి పాయింట్ మీరు అనుకున్న అంశం అనేది పూర్తిగా చెప్పగలగాలి. అది తర్వాత అవేర్నెస్ ఆఫ్ ద సబ్జెక్ట్ చూసాం. మీకు అసలు ఆ టాపిక్ గురించి పూర్తి అవగాహన ఉందా లేదా? పూర్తి అవగాహన అంటే ఏంటి? ఏదైనా సరే
ఏదైనా సరే ఒక అంశం గురించి చారిత్రకంగా మీకు తెలుసా లేదా, భౌగోళికంగా మీకు తెలుసా లేదా, రాజకీయ పరంగా మీకు తెలుసా లేదా, ఆర్థిక పరంగా సవాళ్ళు ఏంటివి, పర్యావరణ పరంగా ఏమైనా ఉందా, తర్వాత లింగ సాధికారకు సంబంధించి ఏమైనా ఉందా, తర్వాత నిరుపేదలకు సంబంధించి ఇంకా ఏమైనా ఉందా. అంటే ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ మనం రాస్తాం. అదవుతుందా? దాన్నే ఒక అంశం మీద అవగాహన ఉండడం అంటారు. తర్వాత అబ్జర్వింగ్ ఎస్టాబ్లిష్డ్ రూల్స్ అండ్ ఫార్మాట్ ఆఫ్ ఎస్సే రైటింగ్. చాలామంది ఏంటంటే ఎస్సే రైటింగ్లో సార్ పాయింట్స్ రాయొచ్చా, సార్ డయాగ్రామ్లు వేయచ్చా, సార్ ఫ్లో చార్ట్లు వేయచ్చా. రూల్స్ జనరల్ ఎస్సే రైటింగ్ అప్పుడు మీరు పేరాల్లో రాయాలి, పాయింట్లో రాయకూడదు, ఫ్లో చార్ట్లు అంటే గీయకూడదు, డయాగ్రామ్ వేయచ్చు. అదవుతుందా? జనరల్ ఎస్సే కంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. తర్వాత గ్రామటికల్ కరెక్ట్నెస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అంటే అది తెలుగు వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇంగ్లీష్ రాసేటప్పుడు సెంటెన్స్ ఫ్రేమింగ్ కానీ ఎక్కడో స్టార్ట్ చేస్తాం, ఎక్కడో ఎండ్ చేస్తాం. అదే తెలుగులో రాసేటప్పుడు భావ వ్యక్తీకరణ అనేది బాగా అవుతుంది. తర్వాత మీరు మీది రాశారా లేదా ఎక్కడైనా కాపీ కూడా రాశారు, ఒరిజినాలిటీ ఆఫ్ థాట్. దీంతో పాటు ఏంటి అంటే మీరు ఎస్సేలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా రాయాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా రాసినప్పుడు మాత్రమే ఆ వ్యాసం అనేది పరిపూర్ణం అవుతుంది. అదవుతుందా? రైట్. తర్వాత ఆన్సర్ సెల్ఫ్గా ఎలా వాల్యూట్ చేసుకో. ఒకవేళ మీ దగ్గర దానికి సంబంధించి మోడల్ ఆన్సర్ ఉంటుంది. మోడల్ ఆన్సర్ చూసి దానికి మీకు ఎంత తేడా ఉందని చూసుకోండి, అప్పుడు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అయిపోతుంది. మోడల్ ఆన్సర్లు ఉండాలి దానికి. ఏ క్వశ్చన్ చూసి నా క్వశ్చన్ రాయండి. నేను ఒక్కొక్క యూనిట్ లెక్క ప్రిపేర్ అయ్యి రాయండి. ఆ పీవైక్యూ వర్క్ బుక్స్లో ఒక్కొక్క యూనిట్ లెక్క ప్రిపేర్ అయ్యి రాస్తే అది ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా ఒక పని నేను రిజాల్వ్ చేశాను, ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే నన్ను అడగండి. తెలుగు మీడియంలో మీరు కాంటాక్ట్ చేసినంటే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకేమో ఆన్సర్ రైటింగ్ అనేది లాజిక్ తెలియాలి అండి. తెలుగు మీడియంలో మీకు ఆ లాజిక్ తెలియకలే ఆల్రెడీ ఉంటుంది, మీకు ఆ భావ వ్యక్తీకరణ ఉంది. మీకు రావాల్సిన స్పీడ్. ఇంగ్లీష్ వాళ్ళకి కంటెంట్ కావాల్సి వస్తే కంటెంట్ కలెక్ట్ చేసుకుని రాయాలంటే తెలుగు వాళ్ళకి స్పీడ్ కావాలి. రెండు వేరు సవాళ్ళు అది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో అయిపోయింది. ఏదైతే మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మొదటిది ప్యాటర్న్ తెలుసుకున్నారు, సిలబస్ తెలుసుకున్నారు, ఏ క్వశ్చన్లు వస్తాయని తెలుసుకున్నారు, ట్రెండ్స్ ఏ రకంగా ఉంటాయని తెలుసుకున్నారు. ఇంకా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయాలి. ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది. అది ఏది కాన్సెప్ట్ చేయాలి అర్థమైందిగా. ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు ఏవైతే ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు ఉన్నాయో వాటికి సంబంధించి మీరు స్టాక్ ఆన్సర్ రాసి పెట్టుకుంటారు. కుదిరితే 10 సార్లు రాస్తారు ఒక్కొక్కటి. దానివల్ల మీకు ఖచ్చితంగా 400 మార్కులనే మీ చేతిలో ఉన్నట్టు. దీని తర్వాత ఏదైతే రాస్తున్నారో 15 క్వశ్చన్లు రాయడానికి మీరు ప్రయత్నించాలి. 4వది ప్రిలిమ్స్ లైట్ తీసుకోవద్దు. 240 ప్రశ్నలు మీరు 900 ప్రశ్నలు రాస్తున్నారు. ప్రిలిమ్స్ లైట్ తీసుకుంటే మెయిన్స్ రాయడానికి ఉండదు. ఎందుకంటే లాస్ట్ టైం అయితే ఏదో గ్రూప్ 1 గ్రూప్ 2 పరంగా 1:50 అనేది తీశారు, కానీ అలా ఉండదు పరిస్థితి. 1:15 1:12 అంతే. ఇదే పరిస్థితి 2022 అలాగే తీశారు. రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? తెలుగు మీడియం బ్యాచ్ అనేది 11th May నుంచి స్టార్ట్ అవుతుంది. తెలుగు మీడియం బ్యాచ్ మీకు క్లాసెస్ అనేవి మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు ఒక క్లాస్ ఉంటుంది, 5:30 నుంచి 8 వరకు ఒక క్లాస్ ఉంటుంది. రోజు మీకు 5 గంటల క్లాస్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ everyone. Let's end the session.